హైదరాబాద్ బేగంపేట ఏరియాలోని పాటిగడ్డలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఉస్మాన్పై కత్తులతో దాడి చేయడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. తన మరదల్ని ప్రేమిస్తున్నాడని మృతుడు ఉస్మాన్ను అజాజ్ తన స్నేహితులతో కలిసి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఉస్మాన్ను హత్య చేసిన నలుగురు యువకులు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హైదరాబాద్ బేగంపేట ఏరియాలోని పాటిగడ్డలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఉస్మాన్పై కత్తిలతో దాడి చేయడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. తన మరదల్ని ప్రేమిస్తున్నాడని మృతుడు ఉస్మాన్ను అజాజ్ తన స్నేహితులతో కలిసి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఉస్మాన్ను హత్య చేసిన నలుగురు యువకులు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి. సో ఎంత వయసు ఉంటుంది నలుగురు హత్య చేసిన యువకులకి, అలాగే మృతుడు వివరాలేంటి, అప్డేట్ చెప్పండి. సరే, తెల్లవారుజామున బేగంపేట పాటిగడ్డలో ఒక యువకుడిని ముగ్గురు కలిసి దారుణంగా హత్య చేశారు. అయితే తన మరదలను ప్రేమిస్తున్నటువంటి కక్షతోటే అజాజ్ అనేటువంటి వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఉస్మాన్ అనేటువంటి యువకుడిని అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపారు. ఈ హత్యకు ప్రేమే కారణం అంటూ కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే దాడి చేసినటువంటి కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే హత్య చేసి వెంటనే నేరుగా బేగంపేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి నలుగురు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం మర్డర్ వెనకాల ఇంకా ఎటువంటి ఎవరు తెచ్చిందనేటువంటి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా కూడా చూస్తున్నాం, హైదరాబాద్ లో మనం నైట్ చాలా విపరీతమైనటువంటి మర్డర్స్, చైన్ స్నాచింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య పోలీసులు టికెటింగ్ కావచ్చు, పెట్రోలింగ్ అన్ని కూడా నిర్వహిస్తున్నప్పటికీ కూడా కక్షల పేరుతో కావచ్చు, రాబరీల పేరుతో మర్డర్లు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. సో బేగంపేటలో నైట్ జరిగినటువంటి ఉదంతంపై కూడా ఒకసారిగా పోలీసులు లిక్కిపడ్డారు. అయితే ఈ ఘటనకు ప్రేమ కారణంగా తెలుస్తుంది. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఓకే సాయి కిరణ్.